బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారే విధానంలో తాను చేసింది కరెక్ట్ అనుకోవడం లేదని ఈటెల అన్నారు. కానీ అప్పటి పరిస్థితుల్లో పార్టీ మారక తప్పలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ లోకి వెళ్లి ఉంటే డిప్యూటీ సీఎంను అయ్యేవాడేనంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటు తాను తిరిగి బీఆర్ఎస్ లో చేరుతున్నానంటూ కొందరు ప్రచారం చేస్తుంటే తమ పార్టీలోని వారు కూడా దానికి వంత పాడుతున్నారని గరమయ్యారు. నాది శోభమ్మ గారిది కరీంనగర్లో ఫోటో వేసి జీవన్ రెడ్డి గారు వీళ్ళంతా మళ్ళీ పార్టీ మారుతుందని చెప్పి పోస్టర్లు పెట్టుడు, దానికి కొంతమంది మాలాంటి వాళ్ళు కూడా దాన్ని ప్రమోట్ చేస్తుంటే జరుగుతూ ఉంది. నేను ఆ రోజు చెప్పిన మళ్ళీ ఈరోజు చెప్తున్నా, పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు అని. రెండో మాట కూడా గుర్తు చేస్తున్నా, మాలాంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఒకవేళ బయటకు వచ్చినా పార్టీలు మారకూడదని కూడా ఒక సందేశం ఇచ్చిన. పార్టీలు మారకూడదనే సందేశం కూడా నేనే ఇచ్చిన. ఈ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వస్తూ ఉంది. కానీ ఆనాడు కేసీఆర్ ఎట్లయితే మీడియాని మేనేజ్ చేసి చెరబట్టి మేనేజ్ చేసుకుంటుండో వీరు కూడా అట్లే చేసుకుంటూ ఉన్నారు. దీనంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా, ఇప్పటికే హైదరాబాద్లో మాలాంటి వాళ్ళం ఒక హైడ్రా పేదల ఇళ్ళు కూల్చేసినాడు ఎట్లా స్పందించడం, మూసి పేరిట వాళ్ళ వెనుక ఉండే ఏజెంట్ అయిందో దాని మీద మేము ఉద్యమించడం. 2023 ఎన్నికల ముందు కూడా రాజగోపాల్ రెడ్డి గారు కానీ, తర్వాత వివేక్ గారు, మా జితేందర్ రెడ్డి గారు కానీ, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, జూపల్లి కృష్ణారావు అంటూ మన అందరి ఎజెండా, మన అందరం కేసీఆర్ బాధితులం కాబట్టి కేసీఆర్ని ఒడగొట్టాలంటే మనం ఒక ప్లాట్ఫామ్ మీద ఉందామనుకున్నాం. ఇప్పుడు మీరు ఉన్న ప్లాట్ఫామ్ సరిపోతలేదని మీరు అనుకుంటాను కాబట్టి సరిపోయే ప్లాట్ఫామ్ మీద కొట్లాడతామని చెప్పి కూడా ఇచ్చింది. అందరిపై నేను కూడా పోయి ఉండే వాస్తవంగా నన్ను కూడా రమ్మన్నారు. ఒకవేళ నిజంగానే పదవి కోసమే అయితే నేను కూడా వాళ్ళ లెక్క పోయి అక్కడ గెలిచి మంచిగా మంత్రో ఏదైనా డిప్యూటీ సీఎం ఏదో అవుతుంది కదా. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఇవాళ చక్కన పోతే ఇంకో పార్టీలో ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మళ్ళీ ఆ పార్టీ కాగానే ఈ పార్టీలకు వచ్చారు. అంటే పార్టీలు కొద్దిమంది అవసరాల కోసం మారుతుండొచ్చు, మంత్రి పదవుల కోసం మారుతుండొచ్చు. కానీ ఇప్పుడు నేనున్నా వాస్తవంగా నేను చేసింది రైట్ అని అనుకోవట్లేదు. నేను నాలాంటి వాడు పార్టీలు మారాలనేటువంటి ఆలోచన ఉన్నది కాదు, గుర్తుపెట్టుకోండి. ఉక్కిరిపికి కొంతమంది అన్నారు ఆస్తులు కాపాడుకోవడం పోస్తారు. ఏం ఆస్తులు కాపాడతారు? ఏం కాపాడతారు వాళ్ళు?